మమ్మీ నీ పూరి వచ్చిందా? వచ్చింది, పూరి వచ్చింది. ఓకే. మామ నీ ఇడ్లీ? నా ఇడ్లీ నాకు వచ్చేసింది. ఓకే. అక్క నీ పూరి? నా పూరి నాకు వచ్చేసింది. ఓకే. ఇది మసాలా దోశ ఏంది? నువ్వు ప్లేన్ దోశగా తినేది? నాకు ప్లేన్ దోశ వద్దు, నాకు మసాలా దోశనే కావాలి. మరి అట్లాంటప్పుడు ప్లేన్ దోశ ఎందుకు చెప్పినావు మసాలా దోశ చెప్పకుండా? చెప్తే అర్థమైంది, మసాలా దోశనే తింటా. సర్లే, ఇంకో మసాలా దోశ ఉంది, నేను తింటా. నేను కూడా మసాలా దోశనే తింటా. మరి మసాలా దోశ తింటా అన్నప్పుడు ప్లేన్ దోశ ఎందుకు చెప్పినావు ఆర్డర్? ఆమె తింటలేదు కదా ప్లేన్ దోశ, నేను తినను ప్లేన్ దోశ. ఆమె గడ్డి తింటా, నువ్వు కూడా గడ్డి తింటావా? ఏదైతే నేను మసాలా దోశనే తింటా, నువ్వు తిని ప్లేన్ దోశ. ఇక్కడికి ప్లేన్ దోశ నేనే తింటా. అక్కి అక్కి నా ఫోటో తీయడ, లొకేషన్ బాగుంది. ఉట్టిగానే పోయినా స్వామి నీ ముంగడు నేను. కడి ఈడ ఫేస్ మొత్తం బ్లాక్ వస్తుంది, వేరే దగ్గర కూడా ఉన్నాడు. బాగుంది, తీసుకో ఇప్పుడు. స్టార్ట్. అయిపోయింది స్వామి, తీసుడు. వెనకాల చీరలు నేను చెప్పాలి కదా, చీరలు ఎవరు తీస్తారు? వెనకాల చీరలుంటే నేనేం చేయాలి స్వామి? నువ్వే తీయాలి, మరి అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు చీరటం అంటే చీర నేనే తీయాలా, గడ్డి ఆటం అంటే గడ్డి నేనే తీయాలా, చెట్టు ఆటం అంటే చెట్టు ఆటం నేనే తీయాలా అని నేనే తీసుకుంటా కూర్చుంటే ఏం చేయాలి? అని మన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనుకుంటావా? ఇక్కడ లొకేషన్ బాగుంది, ఎండ లేదు, ఏం లేదు, మెట్లు కూడా ఉన్నాయి. నేను ఇట్లా మెట్లు దిగుతా, ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ఫోటో రావాలి, ఓకేనా? స్టార్ట్. ఓకే. మనిషి అనుకుంటుందో రోబోట్ అనుకుంటుందో నన్ను అయితే. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇది మన ఫామ్ హౌస్కి వచ్చినాం మొయినాబాద్లో. చూసా మన రూమ్ అక్కడ పైన 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అక్కడ ఏం చేస్తుంటారా మా మామాడ? వ్లాగ్ అనుకుంటా. స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుతారు. చూసినా ఎంత పెద్దగా ఉంది. కొన్ని రోజులు అయితే మనం కూడా ఇట్లా కొనేది ఉంది. ఇంకా ఏ బ్లాగ్ కాదురా, వీడియో కాల్ చేస్తుండొచ్చు చూడు. వీడియో కాలే మాట్లాడుతున్నా. వీడియో కాలే. అంకుల్ అందరు ఇంతేరా, ఏడుకైనా సరే ఫేస్బుక్లో అదేంటి పోస్టులు పెడతారు, లేకపోతే స్టేటస్లో పెడతారు, వాట్సాప్లో ఇట్లా వీడియో కాల్ చేస్తారు. అరే మనం పెద్ద అట్లా కావద్దు, అస్సలు కావద్దురా. ఎందుకేమో అంకుల్. ఇది ఏమంటారు తెలుసా? గడ్డి అంటారు దీన్ని. టీపీలో మనం బ్యాండ్ ముంగ ఆడడం కాదురా, స్పీకర్లో పెట్టుకొని డ్యాన్స్ ఆడతాం. అక్కడ చూడు ఎంత పెద్ద స్పీకర్లు. ఎప్పుడైనా చూసినారా నువ్వు? ఎప్పుడన్నా అంకుల్ ఎప్పుడు మారరా, ఎప్పుడు చూడు వీడియో కాల్లే అంకుల్ దగ్గర. అరా యో ఫామ్ హౌస్కి వచ్చిన. మన గంగలో కూడా ఒక అంకుల్ ఉండి అయితే. బాగుంది కదా ఫామ్ హౌస్? బాగుంది. మరేంటి ఏం చేస్తావు ఇప్పుడు? పండుకుంటా. రాత్రి ఏం చేస్తావు? పండుకుంటా. ఏ నువ్వు పడుకోవా? నేను అది చేస్తా. అరే రే లోపండి రా, క్రికెట్ ఆడదాం జల్దీ. క్రికెట్ అంట, నువ్వు ఆడతావా? నువ్వు ఆడు. ఆడదాం అడ్రా, మనం ఆడుకుందాం. వీళ్ళు రారా ఎట్లా? అరే జల్దీ రండి రా, మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాం మనం ఆడ. మ్యూజికల్ చైర్స్ అంట, నువ్వు ఆడతావా? నువ్వు ఆడు. ఏయ్ లంచ్ చేస్తున్నాం, నడవండి లోపలికి. లంచ్ అంట వీడికే రమ్మను. బాగానే ఎక్స్ట్రా. ఓకే. అరే అఖిల్, ఆడ లంచ్ లేదేంట్రా? ఏ మాకు పెట్టరా? ఎక్కడ ఉంది? వెళ్ళి తెచ్చుకోండి, అయిపోయిందంట. పదా. సరే లంచ్ ఏమేమి తింటారు చెప్పండి. మమ్మీ నువ్వు పోయి అట్లా వంకాయ మసాలా పప్పు తీసుకురాపో. ఓకే. ఏ వంకాయ మసాలా వద్దనేమా, పన్నీర్ తెప్పించుకుందాం. పన్నీర్ ఏడైనా బాగుంటుంది.
ఓకే. ఈడికి వచ్చినాక కూడా వెజ్ తింటారా? చికెన్, మటన్, బోటీ, కార్జం, ఫ్రాన్స్ తినొచ్చు కదా? ఏ ఎప్పుడు అవేనా? పిజ్జా పాస్తా తెప్పించుకోవచ్చు కదా. ఓకే సౌమ్య, ఎప్పుడు పిజ్జా బర్గర్ లేనా? చికెన్ బిర్యానీ తెప్పించుకొని తిందాం. మారారా మీరెవ్వరు? వెజ్ బాగుంటది. మీకేం తెలుసు నాన్ వెజ్ గురించి? మీకేం తెలుసు వెజ్ గురించి? మీకేం తెలుసు నాన్ వెజ్ గురించి? వెజ్ లో బెనిఫిట్స్ ఉంటాయి మీకేం తెలుసు? నాన్ వెజ్ ఎంత మంచి హెల్త్ గురించి ఎంత బాగుందో మీకేం తెలుసు? అరే స్విమ్మింగ్ పూల్ రా. అరే అరే పోదాం రా. లోపల లోపల. ఎప్పుడు చూడలే స్విమ్మింగ్ పూల్? ఫస్ట్ టైం చూస్తారా? మన ఇంటికాడ కూడా ఉన్నాయి కదా. అరే ఫామ్ హౌస్కి వచ్చినాం కదా, అందుకే స్విమ్మింగ్ పూల్లో దుంకుదాము. దూకైతే దూకురా, నువ్వు కూడా అయితే. అరే ఇట్లా కట్టిండొచ్చురా ఇది, ఇంత పెద్దగా ఉంది చూడు ఫామ్ హౌస్. అరే మస్తు అనిపిస్తుందిరా. ఏమైందిరా? అరే ఫామ్ హౌస్ రా జబర్దస్త్ ఉంది. మా ఊర్లో మా ఇల్లు కూడా ఇట్లనే ఉంటుంది కానీ నడు. మరి ఎప్పుడు తీసుకోలేదురా? ఎట్లా చూసినావా? దాన్ని ఫస్ట్ డెక్ అన్నారు, స్పీకర్ అంటారు. స్పీకర్ రా ఏం రా, ఎప్పుడు చూడలే. స్పీకర్ రా డాన్స్ చేద్దాం రా. కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి రా. ఇక్కడికి వచ్చిన ఏంటది? మనం వండుకోమన్నామా? అనుకోమన్నా అడు అనుకుంటున్నా పెట్టారు. బాగుందిరా అఖిల్ ఫామ్ హౌస్. బాగుందా కదా? కానీ మీతో వచ్చింటే బాగాలేదు. అదేంటి అట్లా అన్నావు అంటే నాకు అర్థం కాలేంది. మీతో పాటు రాకుండా మా దోస్తులే ముడేస్తే ఫుల్ ఎంజాయ్ జోరుగా చేస్తుంటాం తెలుసా. అర్థమైంది, ఇదే కదా తెలుసు నాకు. అవు మరి ఒక ఆట కోసుకుంటుంటాం, బయట సిట్టింగ్ చేసుకుంటుంటాం, మంచిగా ఉంటుండే. మీకు చెప్తా చూడు. ఉత్తుతా కదా అంటే జోక్ చేసా నేను. ఆడదాం. ఏం గేమ్ ఆడదాం? ఊనో. ఊనో ఊనో ఎదురా ఊనో. ఊనో అసలు ఆడతారు ఎవరైనా? అదే కదా, క్యారమ్ బోర్డ్ ఆడదాం. క్యారమ్ బోర్డ్ ఆడదాం. తంబోలా క్రికెట్ ఆడదాం. ఇవన్నీ ఏమొద్దు, అష్టాచమ్మ ఆడదాము. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అంతవరకు టాటా బై బై.